హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆటో వాలా అప్డేట్స్. ఇప్పుడే ఇమాక్యులేట్ మూవీ చూడడం జరిగింది. ఇమాక్యులేట్ అంటే స్వచ్ఛమైన, ప్యూర్, అన్నిటికీ దూరంగా విడుదల అన్నట్టుగా అర్థం అండి. ఇంక ఈ మూవీ 1 అవర్ 30 మినిట్స్ రన్ టైమ్తో బుక్ మై షోలో అయితే తెలుగులో కూడా స్ట్రీమ్ అవుతుందండి, చూసేయండి. ఇంక ఈ మూవీ చూసాక నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే నాకైతే నచ్చిందండి. స్టోరీ చాలా రొటీన్గా ఉన్నా కానీ ఆ టేకింగ్ కానీ అండ్ అలానే ఆ స్కేరీ మూమెంట్స్ కోసం మాత్రం పక్కా ఒకసారి ట్రై చేయొచ్చు. అండ్ నాకైతే నచ్చింది. అండ్ అలానే ఈ మూవీలో మన మనీష్ ప్రొఫెసర్ గారు కూడా ఉన్నారు. ఇదే స్టోరీతో అయితే సమంత గారి మూవీ కూడా ఒకటి వచ్చిందండి. కాకపోతే ఈ మూవీలో ఏంటంటే టేకింగ్ చాలా బాగుంది అండ్ వైల్డ్ యాక్టింగ్ కూడా ఉంది. కాకపోతే కొన్ని సీన్స్ అయితే చాలా డిస్టర్బింగ్గా అనిపిస్తాయండి. ఎస్పెషల్లీ ప్రెగ్నెంట్ లేడీస్ అయితే ఈ మూవీని అవాయిడ్ చేయండి. ఈ మూవీ అయితే హారర్ ఫిల్మ్ అనేది స్టార్ట్ చేశాను కానీ సైకలాజికల్గా ఎక్కువగా డిస్టర్బ్ చేసే సీన్స్ అయితే చాలా పడ్డాయండి. టార్చర్ చేయడం, మండాలని సైకోలా బిహేవ్ చేయడం, ఇలాంటి సీన్స్ అయితే ఎక్కువగా పడ్డాయి. అది కొద్దిగా డిస్టర్బ్ చేయొచ్చు. కాకపోతే సినిమా లవర్స్కి అయితే ఈ మూవీ నచ్చొచ్చండి. ఈ మూవీని ఫ్యామిలీతో చూడొచ్చు అంటే స్ట్రిక్ట్లీ నో అని చెప్పాలండి. మధ్యలో అయితే అడల్ట్ టచ్ చాలా ఉంది అండ్ అలానే టార్చర్ సీన్స్ కానీ సైకలాజికల్గా డిస్టర్బ్ చేసే సీన్స్ చాలా ఉన్నాయి. ఈ మూవీ బేసిక్ స్టోరీ ఏంటంటే హీరోయిన్ సిసిలియా అయితే యంగ్గా ఉన్నప్పుడే నన్గా మారదాం అనుకుంటారు. అయితే అప్పుడే ఇటాలియన్ గవర్నమెంట్కి వెళ్తారు. అక్కడ ఏం జరిగింది, అసలు ఆవిడ మారారా లేదా, ఇదంతా తెలియాలంటే ఈ మూవీ ట్రై చేయాల్సిందే. ఈ మూవీలో పాజిటివ్ విషయానికి వస్తే ముందుగా చెప్పాను కదండి, జంపింగ్ స్కేరీ మూమెంట్స్ అని అవైతే చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. అండ్ అలానే టార్చర్ సీన్స్ అండ్ సైకోయిజం చూపించే సీన్స్ అయితే చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. సో ఇంకా క్లైమాక్స్ సీన్ కానీ 4 కట్ చేసే సీన్ కానీ ఇవన్నీ కూడా చాలా అంటే చాలా ఇంపాక్ట్ కలిగిస్తాయండి. మీ మూవీ నచ్చినా నచ్చపోయినా కానీ ఈ మూమెంట్స్ అయితే మీకు పక్కా నచ్చుతాయి. ఇంకా పర్ఫార్మెన్స్ అయితే వన్ ఉమెన్ షో అని చెప్పాలండి. హీరోయిన్గా చేసిన సిగ్నీ స్వీన్ గారు అయితే ఇచ్చి పడేశారని చెప్పాలి. ఎస్పెషల్లీ క్లైమాక్స్లో అయితే ఆ డెలివరీ అయ్యే సీన్లో అయితే ఇవిడ యాక్టింగ్ అయితే ఇచ్చి పడేశారని చెప్పాలి. ఇంకా సౌండ్ మిక్సింగ్ కూడా అయితే మంచి క్వాలిటీతో చూడండి, మీకైతే డెఫినెట్గా నచ్చుతుంది. ఇంక ఈ మూవీలో నెగిటివ్స్ విషయానికి వస్తే స్టార్టింగ్ ఒక 5 మినిట్స్ హారర్ సీన్ అయిపోయిన తర్వాత అయితే మూవీ అయితే ఒక అరగంట అయితే స్లోగా వెళ్తూ ఉంటుందండి. అండ్ కొన్ని సీన్స్ అయితే డీటెయిలింగ్ అయితే సరిగ్గా లేదండి. క్లైమాక్స్లో వచ్చే సీన్ కానీ అండ్ అలానే హీరోయిన్కి జరిగేది కానీ ఇదంతా చూస్తుంటే కొద్దిగా అన్కన్విన్సింగ్గా అనిపిస్తుంది. అండ్ స్టోరీ అయితే చాలా ఫెమిలియర్గా అనిపిస్తుంది. అండ్ ఇంకో విషయం ఏంటంటే క్రిస్టియన్స్ ఏంటి ఇలా చేయడం ఏంటని యాంటీ రిలీజియస్గా మాట్లాడే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకైతే ఈ మూవీ కొద్దిగా నచ్చకపోవచ్చు. ఇంకా అలానే మన మనీష్ ప్రొఫెసర్ అండ్ ఆల్బరే మార్ట్ గారికి అయితే పర్ఫార్మెన్స్ బాగానే ఉంది కానీ స్క్రీన్ ప్లేస్ అయితే చాలా లిమిటెడ్ అనిపించింది. ఈయన సరిగ్గా యూస్ చేసుకోలేదేమో అనిపించింది. సో ఫైనల్గా ఈ మూవీకి మనం ఇచ్చే వర్డిక్ట్ ఏంటంటే ఫస్ట్ ఒక 20 మినిట్స్ తప్పితే మిగతా మూవీ అంతా కూడా చాలా బాగుందండి. ముందుగా చెప్పాను కదా, పర్ఫార్మెన్స్ అండ్ అలానే స్కేరీ మూమెంట్స్ కోసం ఈ మూవీ పక్కా ట్రై చేయొచ్చు. సో ఇది కంప్లీట్లీ నా ఒపీనియన్ మాత్రం. మరి ఈ మూవీ మిగిలిన అనిపించిందో కమెంట్లో షేర్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి.